ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితం ఎప్పుడూ పబ్లిక్లో ఉన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే వారి ప్రతి విషయం కూడా పబ్లిక్లోనే నానుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుందో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. మరి టాలీవుడ్లో చాలామంది సింగర్స్ ఉన్నారు. అలా సింగర్గా చెలామణి అవుతూ వైవాహిక జీవితంలో విఫలమై ఒంటరిగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నారు. మరి ఆ సింగర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సింగర్ కౌసల్య తన కొడుకు పుట్టిన వెంటనే భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా జీవించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె మరో వివాహం చేసుకుండా కొడుకుతోనే ఒంటరిగా జీవిస్తుంది. సింగర్ కల్పన సైతం తన వ్యక్తిగత జీవితంలో విఫలమైంది. అనేక బాధలు పడ్డ తర్వాత తన భర్తతో విడాకులు తీసుకొని తన కూతురుతో ఒంటరిగానే ఉంటుంది. ఇక సింగర్ మధుప్రియ జానపద గీతాలతో వెలుగులోకి వచ్చి అలాగే అనేక పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న సింగర్ మధుప్రియ ఆమె పెళ్లి ఇంట్లో చెప్పకుండా చేసుకొని సంచలనం సృష్టించింది. అలాగే విడాకులు కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా తీసుకొని ప్రస్తుతం తల్లిదండ్రులతో ఒంటరిగా జీవిస్తుంది. ఇక సింగర్ నోయల్ కి హీరోయిన్ ఎస్తర్ తో వివాహం జరగగా అతి తక్కువ రోజులకే వీరిద్దరూ విడాకుల బాట పట్టారు. ప్రస్తుతం నోయల్ మరో పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎస్తర్ కూడా ఇంకా సింగిల్ గానే ఉంటుంది. వీరు మాత్రమే కాకుండా సింగర్ సునీత సైతం విడాకులు తీసుకున్నారు. కానీ ఆమె మరో వివాహం చేసుకొని ప్రస్తుతం హ్యాపీగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే సింగర్ హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ఒక ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియదు కానీ అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.